సృష్టిలో ఉన్న ప్రతిదీ, క్లుప్తంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వాన్ని మనం ఆరాధించే దేవుడు కలుగు చేశాడు. ఇది రాత్రి మనం విన్నాం. ఆయన సృష్టికర్త. దేవుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు తానొక్కడే ఈ సువిశాలమైన విశ్వాన్ని ఆయన కలుగు చేశాడు. కొంతమందికి తెలియక చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు సృష్టిని కలుగు చేసేటప్పుడు ప్రాంతాలుగా పంచుకున్నారు. భారతదేశాన్ని ఒక దేవుడు, ఈజిప్ట్ దేశాన్ని ఇంకొక దేవుడు, రోమా ప్రాంతాన్ని మరొక దేవుడు, గ్రీసు దేని ఇంకొక దేవుడు, ఇలా కలుగు చేశాడు అని కొంతమంది అనుకుంటారు. కానీ లేఖనం సెలవిస్తున్న మాట, సమస్త సృష్టిని మనం ఆరాధించే దేవుడు ఒక్కడే కలుగు చేశాడు. అందుకనే ఆయనకు పెట్టబడిన పేరు సృష్టికర్త. ఆమేన్. మరోసారి, ఎవరైనా సృష్టికర్త. నిజమే. అందుకనే మీరు మన మందిరాల్లో ఎక్కడైనా చూడండి, దేవుని ఫోటోలు మందిరంలో కనబడవు. ఎందుకు ఉండవయ్యి అంటే, సృష్టికర్త మనలను సృజించాడు, మనము సృష్టికర్తను తయారు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలను నిరూపించినవాడు, మనలను కలుగు చేసినవాడు, మనలను తయారు చేసినవాడు. మనలను తయారు చేసిన దేవుని కూడా మనం తయారు చేసామనుకోండి, మనం కూడా సృష్టికర్తలం అయిపోతాం. కనుక మనం ఆరాధించే దేవుడు మనుషుల చేత రూపించబడేవాడు కాదు. ఆమేన్.